హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ అశ్విన్. ఫస్ట్లీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మాలాగే మీరు కూడా సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 2025 సంక్రాంతి మా అందరికీ చాలా స్పెషల్. ఎందుకంటే తన్వితో మాకు ఇది ఫస్ట్ సంక్రాంతి అనమాట. అందుకే కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేయాలి అని చెప్పి యాక్చువల్లీ మేమే వెళ్ళి పేడ తెచ్చి పిడకలు చేసి ఆ పిడకల్ని తన్వి పాపతో భోగి మంటల్లో వేయిద్దాం అని అనుకున్నాం. మా కజిన్స్ వాడంతా కలిసి ఆవులు ఉన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామన్నమాట. భోగికి ఒక 3-4 డేస్ ముందు పిడకల కోసం. కానీ ఏమైందంటే మేము వెళ్ళేసరికి 7:30 అలా అయింది. వాళ్ళు మార్నింగ్ 4:30కే ఆ ప్యాడన్ అంతా తీసేస్తాము అని అన్నారు. నెక్స్ట్ డే వెళ్దాము అని అనుకుంటే వెంకీకిను తన్వికి అప్పుడు బాగా కోల్డ్ అండ్ నోస్ ఇన్ఫెక్షన్ ఉంది. సరే అంత మార్నింగ్ ఎందుకు అని చెప్పి వదిలేసాం. లేకపోతే ఆ పిడకలు చేసి గొబ్బెమ్మలు పెట్టే వీడియో కూడా మీకు చూపిద్దామని అనుకున్నాం హానెస్ట్లీ. కానీ అవ్వలేదు. ఇట్స్ ఓకే. బట్ అయినదంతా చాలా బాగా అయిందనమాట. భోగి మంటలే కానీ, తర్వాత తన్వి పాపకి మేము భోగి పళ్ళు పోసాం. ఆ భోగి పళ్ళు కానీ జనరల్గా అందరూ మార్నింగ్ 3:30-4 o'clockకి భోగి మంటలు వేస్తారు. మేము చూసారా మొత్తం తెల్లవారిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 7:15 అవుతుంది అనుకుంటా అప్పుడు భోగి మంటలు వేసాం. దానికి కారణం అందరికీ కోల్డ్ ఉంది, అంత మార్నింగ్ తన్విని కూడా కిందకి తేడం ఎందుకు, ఇబ్బంది పెట్టడం అనే ఉద్దేశంతో. అండ్ మేము కిందకు వచ్చి ముగ్గు స్టార్ట్ చేసిందే 5:30 అయింది అనమాట. అది అయ్యేసరికి ఈ టైం అయింది. అండ్ ఫైనల్లీ మేము భోగి మంటలు అయితే వేసేసాం. అదేంటి మా పెద్ద తమ్ముడు లేడనుకుంటున్నారా, వీడియో తీస్తుంది వాడే. అండ్ వీళ్ళు చూసారా ఇక్కడ ఎలా వేస్తున్నారో. అంటే నేను కూడా అదే పాపతి, భయం కాస్త ఎక్కువే, అందుకే కాస్త కొంచెం కొంచెం వేసాం అనమాట. అలా వేసేసరికి అవి పెద్ద దుంగలు అండ్ మేము కరెక్ట్గా నుంచోబెట్టలేదంట. అందుకే సడన్గా మళ్ళీ ఆగిపోయినాయి. మళ్ళీ వెళ్ళి పెట్రోల్లో కిరోసిన్ తెచ్చుకొని మళ్ళీ వెలిగించాం. ఇలా అయిపోయింది. మీరంతా కూడా మాలాగే భోగి మంటలు వేసుకున్నారా? భోగి మంటలు చాలా బాగుంటాయి కదా. అదే ఎర్లీ మార్నింగ్ వేసుకుంటే ఇంకా బాగుండేది అని అనిపించింది. బట్ స్టిల్ మా వెనకాతల ఒకళ్ళు భోగి మంటలు పెట్టుకున్నారు చూసారా, వాళ్ళైతే మార్నింగ్ 4 నుంచే స్టార్ట్ చేశారంట. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు కంటా నేను చిన్నప్పుడు సంక్రాంతిని బాగా ఎక్కువ ఎంజాయ్ చేసేదాన్ని. ఎందుకంటే 3 days హాలిడేస్ కంటిన్యూస్గా వచ్చేది. దానికి తోడు వీకెండ్ ఏమైనా దొరికిందా అంటే సండే కూడా యాడ్ అయ్యి ఉంటే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. మీరు కూడా మాలాగే సంక్రాంతిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? అయితే ఖచ్చితంగా మీ సెలబ్రేషన్స్ గురించి కూడా కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. తర్వాత మా డాడీ మమ్మీ కూడా కిందకు వచ్చారనమాట. కిందకు వచ్చినప్పుడు మమ్మీ డాడీతో కూడా కొంచెం ఫొటోస్ వీడియోస్ కూడా దిగేసాం. మా భోగి మంటలు రెడీ అయ్యేసరికి మా తన్వి గడి స్నానం చేసేసి రెడీ అయ్యి కొత్త డ్రెస్ కూడా వేసుకొని వచ్చేసింది. వాడి హెయిర్ బ్యాండ్ చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా. మార్నింగ్ అంతా మేము బాగా ఎంజాయ్ చేసి ఆఫ్టర్నూన్ మాత్రం వెంకి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. ఎందుకంటే మా తన్వి పాపకి ఫస్ట్ భోగి పళ్ళు పోయడానికి అనమాట. ఇంట్లోనే చిన్న డెకరేషన్తో చేసుకుందాము అని అనుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ భోగి పళ్ళు కదా, కొంచెం మెమరబుల్గా ఉండాలి అని చెప్పి. ఫైనల్గా అయితే డెకరేషన్ అంతా అయిపోయింది. ఇంకా మేము కూడా రెడీ అయిపోయాం మా తన్వి పాపకి భోగి పళ్ళు పోసేయడానికి. డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది. బట్ చిన్న ప్రాబ్లం ఏంటంటే చిన్నపిల్లలు కదా, చాలాసేపు చాలా మందిని చూసేసరికి కొంచెం ఎక్కువ ఏడుస్తూనే ఉన్నది. ఇంకా అంతా లాస్ట్లో అంతా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఎంజాయ్ చేసింది. అందరు రాకముందే కొంచెం ఫోటోషూట్ లాగా చేసాము. భోగి పళ్ళులో మొత్తం 5 రకాలు వేస్తారు కదా, మీరు కూడా 5 రకాలు వేస్తారా? ఇంకా చాలా మంది చాలా రకాలు వేస్తారంట. మేమైతే ఫ్లవర్స్, అక్షంతలు, శనగలు, మనీ, భోగి పళ్ళు వేస్తాం. కొంతమంది చెరుకు కూడా వేస్తారంట. ఇప్పుడు పిల్లలకి ఒకేసారి భోగి పళ్ళు అంటే ఫుల్ హడావుడి ఉంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏడుస్తున్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అల్లరి చేస్తున్నారు. కానీ ఓవరాల్గా అయితే చాలా బాగా జరిగింది. అందరూ మంచిగా బ్లెస్ చేశారు ముగ్గురిని. వి ఫెల్ట్ సో హ్యాపీ. మా మమ్మీ వచ్చి మళ్ళీ టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి మొత్తం ఫంక్షన్ కూడా అయిపోయింది అనమాట. లేట్ అయిపోయింది టెంపుల్లో.
ఓవరాల్‌గా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం ఇంత బాగా జరిగినందుకు. అండ్ మా కజిన్ స్క్వాడ్ అంతా కూడా వచ్చింది. దానివల్ల ఇంకా ఎక్కువ హ్యాపీ అయ్యాం. కొంచెం ఎక్కువ రీల్స్ అది తీసుకుందాం అనుకున్నాం కానీ ఫంక్షన్స్‌లో మనం అనుకున్నట్టు అవ్వదు కదా! మా తన్వి పాప ఈ మధ్యన జనాల్ని ఎక్కువ చూస్తుంటే కొంచెం భయపడుతున్నట్టుంది. కొంచెం ఎక్కువ ఏడుస్తుంది. కానీ కొంచెం టైం అయిన తర్వాత మాత్రం తనే అడ్జస్ట్ అయ్యి ఏదో ఒక టాయ్‌తో డైవర్ట్ అవుతూ తనకి తనే ఎంజాయ్ చేసుకుంటుంది. యక్షి పూవి కూడా ఉండుంటే ఇంకా బాగుండేది. భువి అయితే తన్వి అంటే చాలా ఇష్టం. తను నా బేబీ, నా బేబీ, నా చెల్లి అని చెప్పి ఫోన్ మాట్లాడుతున్నప్పుడల్లా గొడవ చేస్తూనే ఉంటది. బట్ నాకైతే తన్వి ఎక్కువ అన్నయ్యల పార్టీలా అనిపిస్తది. ఇక్కడ కూడా వివాన్‌తో ఎక్కువ ఆడుకుంటది. అక్క వాళ్ళ పిల్లల్లో వచ్చేసరికి యక్షిగాడితో ఎక్కువ ఆడుకుంటది. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మళ్ళీ కలుద్దాం. దాట్స్ ఆల్ ఫర్ నౌ. బాయ్ బాయ్ అండ్ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ సంక్రాంతి.